హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నల్గొండ డిస్టిక్ వాళ్ళు టెట్ పేపర్ 2 రాసే వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే. మీరు ఏం చదివినా ఎట్లా చదివినా ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. అది కూడా మీరు ఇన్ని రోజులు చదివిన దాన్ని రివిజన్ చేయండి. కొత్త టాపిక్స్ అయితే ఏం చదవకండి, టెన్షన్ పడకండి. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయండి. ప్రీవియస్ పేపర్స్ వీలైనంత వరకు ట్రై చేయండి. రేపు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉన్నా సరే హైదరాబాద్లో పడేసరికి మనమైతే మార్నింగే బయలుదేరాల్సి ఉంటుంది. ఇంకా 2 అవర్స్ ముందే ఉండాలి అని చెప్తున్నారు కదా. మనం ఎంత వీలైతే అంత ముందు వెళ్ళడానికి ట్రై చేయాలి. సెంటర్ రీచ్ అయినాక మనము కొంచెము రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే టెన్షన్గా పోయి లాస్ట్ మినిట్లో పోయి ఇబ్బంది పడ్డదానికంటే కొంచెం ముందే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నల్గొండ డిస్టిక్ వాళ్ళకి మొత్తము రేపే కాబట్టి ఇంకా బస్సులు కూడా ఫ్రీగా ఉండవు, ఫుల్ టైట్ ఉంటాయి. అది చూసుకొని బయలుదేరండి. ఇంకా ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలకి వంట చేయాలి, ఇంట్లో అన్నీ చక్కబెట్టి మనం సెంటర్కి వెళ్ళాలి. కాబట్టి ముందుగానే ప్లాన్ చేయండి. మీకు ఎలా వీలైతే అలా ట్రై చేయండి. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, టెన్షన్ తీసుకోవద్దు. ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత వద్దనుకున్నా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్ కంటే ముందు మనం ఇవన్నీ ఇట్లా ఇంట్లో మొత్తం రెడీ చేయాలి, పోవాలి, ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఎగ్జామ్ టెన్షనే కాకుండా మిగతా టెన్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం అధిగమించండి. మొదటగా రాసే వాళ్ళకి ఇంకొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కొత్తగా రాస్తారు కాబట్టి ఎగ్జామ్. వాళ్ళకు ఒక్కటే సూచన, మీరు భయపడాల్సిన పని ఏం లేదు, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. రాయండి, క్వశ్చన్ని మంచిగా చదివి ఆన్సర్ చేయండి. వచ్చిన వాటినే మిస్టేక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా వరకు. ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవండి, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వేరు. ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మనం అంత టైం పెట్టుకొని చెయ్యం కదా. అక్కడ మనకి ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్ అన్నట్టు. అందుకోసమని ప్రతిదాన్ని చూసి టైం మేనేజ్మెంట్ చేసుకొని రాయండి. ఈజీగా ఉన్న వాటికి ఎట్లయినా తక్కువే పడుతుంది. కొన్నిసార్లు అది అవునా కాదా అనే డైలమాలో కూడా ఉంటాము. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా రివ్యూ పెట్టుకోండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని టైం ఎక్కువ తీసుకుంటుందంటే రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. కానీ అక్కడే స్ట్రక్ అయినామంటే టైం అంతా కిల్ అయిపోతుంది. ఈ మిస్టేక్ మాత్రం అసలు చెయ్యకండి. ఇంకా రాసి క్వాలిఫై కాని వాళ్ళు ఈసారి క్వాలిఫై కావాలి అని, క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి మంచి మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే బార్డర్ మార్క్సే ఉన్నాయి. ఆ బార్డర్ మార్క్స్ చెప్పుకోవడానికి నాకు ఎట్లనో ఉంది. నేను 3 times రాసిన. ఫస్ట్ టైము పేపర్ తెలియకుండానే పోయి రాసిన, పేపర్ మోడల్ తెలియకుండానే పోయి రాసిన. అప్పుడు 73 వచ్చినాయి. సెకండ్ టైము పేపర్ తెలుసు కానీ ప్రిపరేషన్ లేదు, ఏదో పైన చూసిపోయినా. అప్పుడు 74 వచ్చినాయి. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయినా, అబ్బా ఏంది అసలు చదవకుండా అనవసరంగా పోయినా, అనవసరంగా అప్లై చేసిన అని. ఈసారి ఒకవేళ చదివితేనే రాయాలి అనుకున్నా కానీ థర్డ్ టైం ఏమైందంటే నేను ఆ టెట్ వదిలేసి గ్రూప్స్కి పోయి మళ్ళీ టెట్ పడేసరికి మళ్ళీ అప్లై చేసిన పోయినా. అప్పుడు 75 వచ్చినాయి. ఫస్ట్ టైం సెకండ్ టైం రాసినప్పుడు ఒక్క మార్కు 2 మార్కులు వస్తే ఎంత బాగుండు, నేను క్వాలిఫై అయినా అని చెప్పుకుందును అనిపించింది. కానీ ఇప్పుడు క్వాలిఫై అయిన సంతోషం ఉంది, కానీ ఆ మార్క్స్ చెప్పుకోవడానికి నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. రిజల్ట్ వచ్చినాక మనకి డిఎస్సి అవకాశం కూడా ఇచ్చారు కదా. అప్పుడు కూడా 1 monthలో మనము ఆ బార్డర్ మార్క్స్ తోటి మనం క్రాక్ చేయాలంటే కష్టమని అప్పుడు కూడా వదిలేసిన. డిఎస్సి అయితే రాసిన. కానీ ఈసారి మాత్రం ఒకవేళ పెరిగినా పెరగకపోయినా, పెరగాలనే చదివినా పెరుగుతాయనే అనుకుంటున్నా. ఒకవేళ పెరగకపోయినా డిఎస్సి ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దనే అనుకుంటున్నా.
ఇంకా మరి ఏం జరుగుతుందో చూడాలి. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచినట్టు మనం ఎంత చేయాలి అనుకున్నా ఒక్కొక్కసారి ప్లాన్ రివర్స్ అవుతుంది కదా. అట్లా కాకుండా డిఎస్సి ప్రిపరేషన్ అయ్యే విధంగా నాకు అనుకూలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కూడా నేను ఎంతవరకు ప్రిపేర్ అయినా, ఎట్లా ప్రిపేర్ అయినా అనేది నేను కూడా గైడ్ చేస్తూనే ఉంటాను. మనం ఎక్కడా కూడా ఆపొద్దు. ఈ ఒక్కసారి డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు అలుపు అనేది రాకుండా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఒక్క మార్కు అర మార్కు కోసం ఆరాటపడ్డ రోజుల నుంచి బార్డర్ మార్క్స్ పాస్ అయితే చాలనే స్టేజ్కి ఎదగడం అంటే ఇదేనేమో. జీవితంలో మనము అనుకున్నది ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా, అదేనేమో. ఒకప్పుడు మనకి టీచర్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక పేపర్లు ఇచ్చినప్పుడు మనమే హైయెస్ట్లో ఉండాలి, అర మార్కు పోయినా కూడా ఫీల్ అయ్యేది, ఒక్క మార్కు పోయినా ఫీల్ అయ్యేది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏమైంది, సర్లే పాస్ అయితే చాలు, బార్డర్ మార్క్స్ వస్తే చాలు, క్వాలిఫై అయితే చాలు అనే రేంజ్కి ఎందుకు దిగజారిపోయినావు అనే ఫీలింగ్ నన్ను గుచ్చి చంపేస్తుంది. అసలు ఎందుకు ఇంత స్టేజ్కి ఎందుకు వచ్చినాము అని ఆలోచిస్తేనే బాధ అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ పోయి మనకి మంచిగా చదివే అవకాశము, మంచిగా చదివే కెపాసిటీ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. మనందరం ఈసారి ఎట్లయినా డిఎస్సి రాసి ఎగ్జామ్ జాబ్ కొట్టాలి. అది జాబ్ కొట్టాలి అంటే రేపు టెట్ మంచిగా రాయాలి. టెట్ మంచిగా రాయాలంటే ఈరోజు ఒకటి ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేయండి, సాయంత్రం నుంచి ప్రశాంతంగా ఉండండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఎగ్జామ్కి అయితే తొందరగా రీచ్ అవ్వండి, వీలైనంత తొందరగా రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోని చూసినాక ఒక లైక్ అయితే ఇవ్వండి, అది నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మనలాంటి వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే మీరు నాకు చేసే సహాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.